శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అంటుంటారు. ఆ శ్లోకాన్ని విరివిగా వాడతారు శంకరాచార్యుల వారి విషయంలో. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటే శృతి అంటే వేదము, స్మృతి అంటే శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు క్రోడీకరిస్తే స్మృతులు, పురాణం వ్యాసుడి చేత రచింపబడినటువంటివి. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే శంకరాచార్యుల వారు. వారు కరుణాలయం. ఇన్ని తెలిసి ఉండి తెలిసి ఉన్న కారణం చేత అహంకృతిని పొందిన వారు కారు. తెలియని వారిని చూసి జాలిపడినటువంటి వారు. అయ్యో వీళ్ళకేదో తెలియ చెప్పాలనేటటువంటి తాపత్రయం ఉన్నవారు. ఆ తాపత్రయం ఉంది కాబట్టే వారు రాశీభూతమైనటువంటి కరుణాస్వరూపులై ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నా వలన ప్రయోజనం వీళ్లకుండదు అని ఒక్కరిని విడిచిపెట్టాల. అది శంకరాచార్యుల వారి వాంగ్మయానికి ఉన్న గొప్పతనం. శంకరుల యొక్క వాంగ్మయం వీరికి పనికిరాదు, వీరు అర్థం చేసుకోలేరు, వీరికి అది తగదు అని మీరు మినహాయించడానికి ఎవరు ఉండరు. అందరికీ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అవసరమే. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్థానత్రయ భాష్యం చదువుకుంటారు. భగవద్గీత భాష్యం కానీ, బ్రహ్మసూత్ర భాష్యం కానీ, ఉపనిషత్ భాష్యం కానీ చదువుకుంటే శంకర భాష్యాలే చదువుకుంటారు. కాదు, మధ్యస్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఉపాసన క్రమానికి మెరుగులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సౌందర్యలహరి వంటి వాటి యొక్క అంతరార్థములను తెలుసుకుంటారు. కాదు, ఇంకా కింది స్థాయిలో ఉన్నాడనుకోండి, భగవంతుని యొక్క భక్తి వైభవాన్ని తెలుసుకుని పరవశించిపోయి మెట్లెక్కాలనుకున్నవాడు శివానంద లహరి వంటి గ్రంథాలు చదువుతారు. అసలు ఇంకా ఏమీ చేతకాక కిందకి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వారు స్పృశించినటువంటి దేవతా స్వరూపాలు లేవు. ఆయా దేవతల మీద చేసినటువంటి స్తోత్రములుంటాయి. అది కూడా నాకు రాదన్నారనుకోండి, ప్రాతస్మరామి తెల్లవారి లేవగానే చదువుకోవలసినటువంటి స్తోత్రములను కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. అంతేకాదు, బీజాక్షరముల యొక్క సంపుటీకరణమైనటువంటి మంత్రములను అందరూ జపం చెయ్యడానికి అధికారులు కారు కనుక అటువంటి మంత్రాన్ని చేస్తే ఎటువంటి శక్తి సిద్ధిస్తుందో అటువంటి మంత్రజపాంతో సమానమైనటువంటి శ్లోకములను ఇచ్చినది కూడా శంకర భగవత్పాదులే. అందుకే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని శ్లోకాలు ఉంటాయి. మంత్రంలో ఉన్నటువంటి నకారంతో మొదటి శ్లోకం, తరువాతి అక్షరం మకారంతో తరువాతి శ్లోకం. అది ఆ శ్లోకాలన్నీ చదివినప్పుడు మొదటి అక్షరముల యొక్క కూడిక కలిసి పరమేశ్వర సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతస్వరూపమైన మంత్రముగా భాషిస్తుంది. అందరూ చదువుకోవడానికి వీలైనటువంటి శ్లోకముల దగ్గర నుండి తలలో పండిపోయినటువంటి వాళ్ళు చదువుకోవలసినటువంటి వ్యాఖ్యానముల వరకు శంకర భగవత్పాదులు ఇవ్వనివి లేవు. ఇవన్నీ ఇవ్వడం ఒకెత్తైతే, ఇన్ని ఇచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి అయ్యో సంసార వ్యామోహంలో ఇలా కొట్టుకుపోతున్నాడు అని అనిపించినప్పుడు కాశీపట్టణంలో కనపడినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మోహముద్గరం కూడా నిత్యపారాయణ స్థాయిని పొందినటువంటి గ్రంథంగా మారిపోయింది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ శంకరులు చేసినటువంటి ఆ శ్లోకాలు అసలు లోకంలో ప్రతి వాళ్ళు చదువుకోవలసినవి. అవి మోహముద్గరము అన్నారు. మోహాన్ని పోగొట్టడంలో కొరడా దెబ్బలాంటివి. అంత గొప్ప శ్లోకాలు ఇచ్చారు. శంకరులు జనుల యొక్క ఉద్ధరణకు చెయ్యనిదేమీ లేదు. అందుకే వారు రాశీభూతమైనటువంటి దయాస్వరూపులు. ఒక గురువుకు ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే దయ. కింద పడిపోయినటువంటి వాణ్ణి చూసి యావగింపు, వాడెందుకు పనికొస్తాడన్న భావన కాదు. వాడు కింద పడిపోయి నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి వాణ్ణి నేను పైకెత్తాలనేటటువంటి ఆర్తి ఎక్కడుంటుందో అక్కడ గురుత్వం ఉంటుంది.
అందుకే అధిగత తత్వ శిష్య హితయోద్యత సతతం. గురువు అంటే తత్వము తెలిసున్నవాడై శిష్యుల యొక్క హితమును సర్వకాలములయందు ఆకాంక్షించేటటువంటి వాడు ఎవరు ఉంటాడో వారిని గురువు అంటారు. సమస్త జగత్తుకి గురువై ఎవరెవరు శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుంటారో వారు ఈ దేశంలో లేకపోవచ్చు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, శంకరాచార్యుల వారి యొక్క పాదములను పట్టుకుని వారిని భక్తితో స్మరించి వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని పరిశీలనం చేసినటువంటి ఎవరైనప్పటికీ కూడా భక్తి మార్గంలో ప్రయాణించేటటువంటి అనుగ్రహాన్ని వారు వర్షిస్తారు. అందుకే వారు కర్మభూమి అయినటువంటి భారతదేశమునందు మాత్రమే ఉండి ఎన్నడూ ఈ ఎల్లలు దాటి వెళ్ళకపోయినప్పటికీ వారు జగత్తులో ఎక్కడ ఉన్న ఎవరైనా సరే గురువుగా స్వీకరించడానికి, వారిని గురువుగా స్వీకరించడానికి శిష్యులకు యోగ్యత కల్పించి ఉద్ధరణకు హేతువయ్యారు కనుక వారు జగద్గురు అనబడేటటువంటి బిరుదునామాన్ని పొందారు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రాశీభూతమైనటువంటి కారుణ్యము. అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. శంకరం అంటే శం కరోతీతి శంకర. ఎవరు శుభములను చేస్తారో అటువంటి శంకరుడికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎవరు? లోకశంకరం, లోకమునకంతటికి శంకరుడు. నాకో మీకో ఎవరో ఒకరికి కాదు, ఈ లోకమునకంతటికీ శుభాలు చేకూర్చగలిగినటువంటి జగద్గురు స్వరూపమైన శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. ఈ శ్లోకంలో బాహ్యంలో విచారణ చేస్తే మొదటి పాదానికి అర్థం అంతే వస్తుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం కాదు. మీరు బాగా లోతుగా వెడితే శంకర భగవత్పాదుల యొక్క విశేష స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది ఆ శ్లోకం. శృతి అని నేను అన్నప్పుడు దాని అర్థం జ్ఞాన మార్గావలంబకులు అని గుర్తు. వారు జ్ఞాన మార్గమునందు ప్రయాణము చేసిన వారు, లోకమునకు జ్ఞాన మార్గమును అందించిన వారు. స్మృతి అంటే ధర్మమును లోకమునకు అందించినవారు, కర్మను లోకమునకు అందించినవారు. మూడవది శృతి స్మృతి పురాణానాం. పురాణము అనబడేటటువంటిది మనకి ఎప్పుడైనా సరే ఏది బోధ చేస్తుంది అంటే మనం ప్రతిరోజు అనుష్ఠించి తీరవలసినటువంటి ధర్మము ఏది ఉంటుందో దాన్ని విడిచిపెట్టకుండా పుచ్చుకోవడాన్ని మనకి బోధ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శృతి అన్నప్పుడు జ్ఞాన మార్గం, స్మృతి అన్నప్పుడు కర్మ మార్గం, అలాగే చిట్ట చివర పురాణం అన్నప్పుడు భక్తి మార్గం. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపులై మూడు మార్గములు కూడా లోకమునకు నిర్దేశించినటువంటి రూపము శంకర భగవత్పాదులది. శంకరుల యొక్క అవతారం వచ్చిన తరువాత అప్పుడు మళ్ళీ కర్మ మార్గం అంతా కూడా పరిపుష్టమైంది. లేదు లేదు, మేం చెయ్యవలసినటువంటి పని మేం చెయ్యాలి అంటే అసలు మొట్టమొదట దిద్దబడిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు దిద్దబడ్డారు. కర్మ వాడు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వాడు కర్మ చేసి వాడు లోకమునకు అంతటికీ కూడా మర్యాద పురస్సరంగా నిలబడాలి, ఆదర్శవంతుడిగా నిలబడాలి. చెయ్యవలసిన కర్మ సత్కారమనందు చెయ్యాలి. చేస్తే ఆయన అంత నమ్మి చేస్తాడండి అని చెప్పి మిగిలిన వాళ్ళు నిలబడతారు. వాడు శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని మాట్లాడితే ఆయన నోరు కొట్టుకు చెప్తాడండి, అది సత్యమని మిగిలిన వాళ్ళు పాటిస్తారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. బ్రాహ్మణుడు ముఖంగా ఉంటాడు, తలకాయ ఏం చెప్తే మిగిలినవి అవే చేస్తాయి. కాబట్టి ముందు బ్రాహ్మణులు సంస్కరింపబడ్డారు. వాళ్ళకి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమునందు గురి కుదిరింది. కుదిరి వాళ్ళు ముందు అనుష్ఠానం చేయడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠానంలోకి వచ్చారు. అందరూ కూడా కాలగతి యందు ఎప్పుడెప్పుడు ఏ కర్మ ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి ఏదో శృతి స్మృతి పురాణానాం మండం కాదు, శంకరాచార్యుల వారిని స్మృతి అని పొగడడంలో కారణం ఏమిటంటే, హే భగవన్, మీరు అవతార స్వీకారం చేశారు కాబట్టే కర్మ అనబడేటటువంటిది నిలబడింది. లేకపోతే ఆ కర్మ అన్నది లేకపోతే అసలు ఉద్ధరణ అన్నది ఉండదు. ఎందుచేత ఏ పని చేయకుండా కూర్చోండి, కేవలం భగవంతుణ్ణి స్మరించండి అన్నాను అనుకోండి, ఎలా నడుస్తుంది? కుదరదు. కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యడం అంటే ఏదో ఒక పని చెయ్యాలి.
ఏదో ఒక పని చెయ్యడం అంటే మన చిత్తం వచ్చిన పని చెయ్యడం కాదు, దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఇదిగో ఇది ఏది చెప్పిందో ఆ చెప్పిన పని నువ్వు చెయ్యి అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు 5 ప్రమాణాలు తీసుకొచ్చి నించోపెట్టారు. మొదటిది శృతి, రెండవది స్మృతి, మూడవది శిష్టాచారము, నాలుగవది అంతరాత్మ ప్రబోధము, ఐదవది పురాణము. ఈ 5టిని నువ్వు ప్రమాణ వాక్యములుగా స్వీకరించు. వీటిలో ఎలా చెప్పారో నువ్వు అలా కర్మ చెయ్యి, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు కర్మ చేయకూడదు. ఎందుకని నువ్వు చేసేటటువంటి కర్మ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను మళ్ళీ మళ్ళీ రాబోయేటటువంటి జన్మ పరంపరల నుంచి విడుదల చేసేదవ్వాలి, కానీ ఇంకా ఇంకా బంధించేది కాకూడదు. ఇష్టం వచ్చినట్టు కర్మ చేశాననుకోండి, అది బంధిస్తుంది. అది శాస్త్రవిహితమైన కర్మ చేశాననుకోండి, విడుదల చేస్తుంది. నేను తరచుగా అంటుంటాను, నేను తాడు పట్టుకొచ్చి ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను, ఇలా అన్నాను అనుకోండి విప్పేశాను. చెయ్యి ఎటు తిప్పుతున్నాను అన్నదాన్ని బట్టి కడుతున్నానా విప్పుతున్నానా అన్నది ఆధారపడుతుంది. శాస్త్రవిహితమైన కర్మ చిత్తశుద్ధికి హేతు అవుతుంది. ఇప్పుడు శంకర భగవత్పాదుల కన్నా మహాపురుషులు ఎక్కడున్నారు? కాబట్టి శృతి స్మృతి పురాణానాం. శృతి అంటే వేదం, వేదాంతర్గతమైనటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతము. అద్వైతం అంటే అద్వితీయం అని, అద్వితీయం అంటే రెండవది లేదు. అందుకే శంకరాచార్యుల వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఒక్కటే అన్నారనుకోండి శంకరులు, ఏకం అన్నారనుకోండి, ఇదొకటి 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 అని, మళ్ళీ ఒకటి అంటే 3 ఒకట్లు అని తీసుకొస్తారేమోనని రెండు కానిది అన్నారు. రెండు కానిది ఒకటి అని. అద్వైతం రెండు కానిది తప్ప ఏకం అని ఆయన అనలేదు. రెండు కానిది ఏకం ఒకటి. ఇప్పుడు ఆ అద్వైతం అన్న మాట యందు నిలబడడానికి ఈ ముందు 2 పనికొస్తాయి. స్మృతి పురాణం. ధార్మికమైన కర్మ ఎక్కడికి తీసుకెడుతుందంటే, మొట్టమొదటి స్థితిలో పుణ్యమును సంపాదించుట అన్న అపోహ ఏర్పాటు చేస్తుంది. శంకర భగవత్పాదులు లోకానికి కర్మ, ధర్మము, దాని వలన చిత్తశుద్ధి, జ్ఞానము, మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షము కలగడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదించినటువంటి జగద్గురువులు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారికి నమామి భగవత్పాదం. శంకరాచార్యుల వారి విషయంలో ఒక మాట అంటుంటారు, శంకర భగవత్పాదులు అంటుంటారు. శంకర భగవత్పాదులు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎవరి పాదాన్ని నువ్వు పట్టుకుంటే వారు నీ చేతిని ఈశ్వరుడి చేతిలో పెట్టగలరో వారికి భగవత్పాదులని పేరు. శంకరాచార్యుల వారి కాళ్ళు మనం పట్టుకున్నాం అనుకోండి, శంకరాచార్యుల వారు మన చెయ్యి పట్టుకుని తీసి ఈశ్వరుడి చేతిలో పెడతారు. నమామి, నమస్కరించుతున్నాను. శంకర భగవత్పాదులను గురువుగా నమ్మి నమస్కరించినటువంటి వాడి చెయ్యి ఈశ్వరుడి చేతిలో పెట్టే పూచి శంకరాచార్యుల వారు స్వీకరిస్తారు ఒక గురువుగా. ఎంతమందికైనా, జగత్తుకంతటికి. కాబట్టి వారు జగద్గురువులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకమునకంతటికీ శంకరులు వారు. ఈ శుభాన్ని చేకూర్చిన కారణం చేత అందుకని లోకశంకరులైనటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను. శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను లోకశంకరం అన్న మాటకి కేవలం లోకమునకంతటికి ఉపకారము చేసినవారు అన్న మాటతో విడిచిపెట్టకూడదు. లోకమునకంతటికి ఉపకారము ఏ మార్గమునందు చేశారు, ఈ మూడిటిని వ్యవస్థీకృతం చేయడానికి బాగుంది. శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు చెప్పారు. మరి శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తి తర్వాత మరి చెప్పడానికి శంకరాచార్యుల వారి శరీరం లేదుగా, మరి అప్పుడు ఎలా? శంకరాచార్యుల వారు ఏం చేశారు? దానికి శాశ్వతమైన ఏర్పాటు అంటే, ఈ దేశంలో ఏ మూలములు భ్రష్టు పడితే ప్రమాదం వచ్చిందో శంకరాచార్యుల వారు అధ్యయనం చేశారు. అందుకే వారు మళ్ళీ భారతదేశానికి 4 వైపులా 4 పీఠములను ఉంచారు. పీఠముల నుంచి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠములు, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమన బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమన శృంగగిరిలో శారదాపీఠం ఉంచి తాను స్వయంగా కాంచీ పీఠానికి ఆధ్యక్షం వహించి మహాపురుషుడై దానికి ఎప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా ఒక గురువు తర్వాత ఒక గురువు, ఒక గురువు తర్వాత ఒక గురువు అలా వచ్చేటట్టుగా గురు పరంపర
ఆయన సంకల్ప బలం చేత పుట్టుకతో జ్ఞాన వైరాగ్య సంపన్నులైనటువంటి మహాపురుషుడు జననం పొంది ఆ పీఠములను అధివసించేటట్టుగా సంకల్పం చేశారు. ఇప్పటికీ ఆ పీఠాలకి మహాపురుషులు వచ్చారంటే ఆ గొప్పతనం శంకరాచార్యుల వారిది, శంకరుల సంకల్పం. అలా వచ్చినటువంటి వారికి ఓ రూపాయి కోసం, ఓ పావలాకాసు కోసం తాపత్రయాలు ఉండకూడదు. అందుకే సన్యాసుల్ని పీఠాలకి అధిపతులుగా పెట్టారు. పెట్టి సంప్రదాయం పెట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క వేదానికి ఆమ్నాయం పెట్టారు. 4 వేదములు, వేద ప్రమాణము, వేద భాష్యములు అలా నిలబడాలి. లోకమునకు వేదాన్ని అందించడం, ధర్మాన్ని అందించడం, ఇవి తప్ప వేరే కార్యక్రమం వాటికి ఉండక్కర్లేదని చెప్పారు. ధర్మ ప్రబోధం ఒక్కటే. ధర్మ ప్రబోధం చేయడం, వేదాన్ని చదవడం, వేదాన్ని చదివించడం, వేదం అనుసృతంగా నిలబడేటట్టు చెయ్యడం, వేద ప్రమాణం నిలబడేటట్టు చెయ్యడం. శంకర భగవత్పాదులు ఒక్కరే, నేను మళ్ళీ అంటున్నాను, ఒక్కరే పీఠస్థాపన చేసిన వారు. పీఠస్థాపన వేరెవ్వరూ చెయ్యలేదు. అంటే అసలు ఈ దేశంలో ఇప్పటికీ వైదికమైనటువంటి ధర్మము నిలబడింది అంటే దానికి కారణము శంకర భగవత్పాదులొక్కరే. వారి వలననే నిలబడింది. అందుకే 4 పట్టణములలో అవైదికమైనటువంటి ప్రబోధాలు ప్రారంభమైపోయి అక్కడ కూడా వైదికం విచ్ఛిన్నమైపోతుంటే ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదని 4 పీఠములను 4 దిక్కుల ఏర్పాటు చేసి 4 దిక్కుల 4 పీఠములకు పీఠాధిపతులు పరంపరాగతంగా వచ్చేటట్టు జనులు ఎవరైనా దానం చేస్తారో ఆ పీఠం చేసే కార్యక్రమానికి ఉపయోగపడాలని. అది ఆయనతో అయిపోయింది అనుకోండి, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఇంకా వెళ్ళాడు అక్కడ, అప్పుడు ఆ దానం ఏమవుతుంది? అలా కాకుండా ఎవరో ఒకటితో వెళ్ళిపోవడం కాదు, పరంపరాగతంగా గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, ఏదో నామకావస్తి ఓ గురువుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు. పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి మహాపురుషుడు జన్మించేటట్టు, ఆయన వచ్చి ఆ పీఠాన్ని అధివసించేటట్టు, ఆ పీఠముల యొక్క వైభవం చేత ఆ పీఠాధిపతులు చేసేటటువంటి శివలింగాభిషేకముల వలన వర్షాలు కురిసి అన్నం అందరికీ దొరికేటట్టు, జ్ఞానము పుష్కలంగా లభించేటట్టు పీఠములను ఏర్పాటు చేసి పరంపరను నిర్ణయించినటువంటి ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు ఆ పీఠములను పెట్టి ఉండకపోతే ఇవాళ అసలు మనకెవ్వరికీ కూడా వైదిక మత ప్రచారము కానీ పరంపరాగతంగా వేదాన్ని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు కానీ లేరు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఇవాళ వేదంలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం ఒకానొకప్పుడు లుప్తమైపోతుంటే దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అసలు లేకుండా పోతుంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేద విద్వాంసుడు ఒక్కాయన శుక్ల యజుర్వేదంలో ఉంటే ఆయన్ని పిలిచి, నీతో అంతరించకూడదయా, ఈ శుక్ల యజుర్వేదాన్ని నేర్పమని శిష్యుల్ని పంపి శుక్ల యజుర్వేదం చెప్పించారు. ఆయన అపరశంకరాచార్యుల వారై అంత సేవ చేశారు. శాస్త్ర రక్షణ ఎలా జరిగింది? శంకరాచార్యుల వారు పెట్టారు కాబట్టి పీఠాల్ని ఇవన్నీ చెక్కబడ్డాయి. ఇన్నిన్ని బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు వచ్చాయి. అంతమంది విద్వాంసులు నిలబడ్డారు, అంతమందిని కాపాడారు. కాపాడడం కాదు, శిల్పులు కూడా మతిపోయినటువంటి రోజులలో పీఠాధిపతులు తమ తపశ్శక్తితో కాపాడారు. రామేశ్వరంలో ప్రతిష్ఠ చేయడానికి శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని చెక్కారు. గణపతి స్థపతి చెక్కినప్పుడు కంటి కింద పెద్ద మచ్చ వచ్చింది, భయపడిపోయారు. ప్రతిష్ఠకి సమయం దగ్గరికి వచ్చేసింది, పెద్ద మచ్చ వచ్చింది, చెక్కిన కొద్దీ మచ్చ వస్తోంది. ఎలా వచ్చి చేతులు కట్టుకు నించున్నారు స్తంభం దగ్గర. మహాస్వామి చూశారు, అందరూ వెళ్ళిపోయాక రమ్మన్నారు. ఇలా వచ్చారు, కూర్చున్నారు. శంకరాచార్యుల వారి విగ్రహం చిక్కుతుంటే బుగ్గ మీద కంటి కింద మచ్చ వచ్చింది, బెంగ పెట్టుకున్నావు అన్నారు. తెల్లబోయారు ఆయన. ఆయనకి చెప్పక్కర్లేదు, త్రికాల వేది, అటువంటి మహాపురుషుల పీఠ. శంకరుల మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి మీద. లక్ష్మీదేవి పరంగా స్తోత్రం చేస్తూ ఆయన 2 సిద్ధాంతములను దాని యందు అంతర్లీనంగా ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి ఇప్పటికీ లోకంలో దరిద్రం పోవడానికి చింతామణిగా చెప్పబడేటటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. నాకు తెలిసి ఎందరో పెద్దలు ఇంట్లో దొంగలు పడి వస్తువులన్నీ పోతే మండలం రోజులు దీక్షగా ఈ కనకధార తరిమితే మళ్ళీ పోయిన వస్తువులు దొరికిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలా వస్తువుల్ని పొందిన వాళ్ళు. ఇప్పటికీ కనకధారా స్తోత్రాన్ని అంత శక్తి. అది శంకర భగవత్పాదులు చేసిన మొట్టమొదటి స్తోత్రం. అటువంటి శంకరాచార్యుల వారు
తరువాతి కాలంలో తల్లిగారు ఉపనయనం చెయ్యాలి అని సంకల్పం చేసి కామ్యోపనయనం చేశారు. చేస్తే అక్కడి నుంచి ఆయన విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠముల చేత సమస్త వాంగ్మయం ఆయనకి కరతలామలకమైంది. ఆయనకి అవడమేమి, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. మరి ఇవన్నీ లేకుండా ఆయన ఒక్కసారి నాకు వచ్చినట్లు భాషింపచేయలేరా? చెయ్యకూడదు. ఎందుకని? వచ్చినది ఆచార్యుడిగా వచ్చారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను వేదాన్నంతటినీ బాగా చదువుకుని వేదాంతర్గతమైనటువంటి విషయములను తాను ఆచరించి లోకాన్ని చేత ఆచరింపచేసిన వాడు ఆచార్య. అసలు శంకరాచార్యుల వారి అవతారంలో మొట్టమొదట ఆయన పాదం పట్టుకున్న దగ్గర నుంచి విడుదల ప్రారంభం. ఆయన పాదములు పట్టి బంధనంలో పడ్డవాడు లేడు, ఆయన పాదాలు పట్టిన ప్రతివాడు విడుదలే. అదే శంకర విజయం. అందుకే జయ జయ శంకర హర హర శంకర, ఎక్కడికి వెళ్ళినా రెండు మాటలే. అటువంటి శంకరాచార్యులు వారు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొస్తే అమ్మగారు అన్నారు, రారా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. పిచ్చి తల్లి కదూ, తల్లి ప్రేమ తల్లి ప్రేమ అంటే ఆయన అన్నారు, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు ఆకలేసి ఏ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటే నా జోలిలో అన్నం వేసినటువంటి ప్రతి తల్లి నా అమ్మ. నాకు పాఠం చెప్పి నాకు సన్మార్గం చూపించిన ప్రతి గురువు నా తండ్రి. నాకు ఒక మంచి భార్య ఉందమ్మా ఇప్పటికే. ఎవరో తెలుసా భార్య? సన్యాసిని కనుక ఇప్పుడు నేను నాకు శాంతి భార్య. కాబట్టి వసుధైవ కుటుంబకం, నాకు ఈ మూడు లోకములు నా కుటుంబమే. కాబట్టి అమ్మా ఇంక ఇంటికి రావడం కుదరదు, సన్యసించాను కదూ వెళ్ళిపోతున్నాను అన్నాడు. అమ్మంది ఏడిచి, ఒరే ఒక్కగానొక్క కొడుకువి, సన్యసించి వెళ్ళిపోతున్నావే, కళ్ళ ముందు ఉంటామని తాపత్రయపడ్డాను. మీ తండ్రి గారా శరీరం విడిచిపెట్టారు, నువ్వా వెళ్ళిపోతున్నావు, పెద్దదాన్ని అయిపోయాను, ఎలాగరా అంది. అంటే ఆయన అన్నారు, అమ్మ బెంగ పెట్టుకోకు, నీకు అవసాన కాలం ఏర్పడినప్పుడు నన్ను స్మరించు, నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వస్తానమ్మా అని వరం ఇచ్చారు. శంకరాచార్యుల వారు అమ్మగారికి ఇచ్చినటువంటి వరానికి వచ్చారు. ఎందుకో తెలుసా అండి? మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ దేశంలో అత్యంత పూజనీయమైన స్థానము అన్న దాంట్లో తిరుగులేని స్థానం ఏదైనా ఉంటే తల్లి ఒక్కటే. తల్లికి పూజనీయత ఏ చోట తగ్గదు. కొడుకు సన్యాసం తీసుకుని పీఠాధిపతి అయ్యాడు అనుకోండి, పీఠాధిపతిగా కొడుకు కూర్చుంటే తండ్రి దర్శనానికి వచ్చాడు అనుకోండి, తండ్రి కొడుక్కి నమస్కారం చేసి వెళ్ళాలి, కొడుకు లేచి నిలబడక్కర్లేదు. తల్లిగారు వస్తున్నారనుకోండి, మామూలుగా కాదు, పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి అమ్మకి నమస్కారం చెయ్యాలి. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? సన్యాసం తీసేసుకున్నాడు అనుకోండి తండ్రి, అంటే అంతకుముందు పెళ్ళయింది, కొడుకున్నాడు, తండ్రి ఏ కారణానికో సన్యాసం తీసుకున్నాడు. ఆ తండ్రి సన్యాసం తీసుకున్న తర్వాత కొంతకాలానికి శరీరం విడిచిపెట్టాడు. కొడుకు 11 రోజులు కార్యక్రమాన్ని చెయ్యకూడదు. 11వ రోజు కానీ 12వ రోజు కానీ ప్రత్యేకమైన ఒక్క కార్యక్రమాన్ని చేస్తాడంతే, ఇక మిగిలిన కార్యక్రమాన్ని చెయ్యకూడదు. అదే సన్యసించిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టారని తెలిసిందనుకోండి, ఉత్తర క్షణం ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో వెళ్ళి స్నానం చెయ్యాలి. తల్లి తండ్రి ఇద్దరి విషయంలో స్నానం. బ్రతికున్నప్పుడు తండ్రి దర్శనానికి వస్తే కొడుకు లేచి నిలబడక్కర్లేదు, నమస్కారం చెయ్యక్కర్లేదు, తండ్రే కొడుక్కి చేసి వెళ్ళాలి. తల్లి సన్యసించినప్పటికీ కూడా తల్లి కనబడితే మాత్రం పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి నమస్కరించాలి. అందుకే మహానుభావుడండి సన్యాస ధర్మాన్ని రాశీభూతంగా ఆచరించి చూపించిన మహాపురుషులు పరమాచార్య. పరమాచార్య ఒకనకొకప్పుడు సంచారం చేస్తుంటే ఆయన్ని చూడాలని వచ్చారు మహాలక్ష్మమ్మ గారు తల్లి. ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ ఇలా చూశారు, అమ్మగారు కనబడ్డారు, వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశారు. 2వ రోజు చూశారు, మళ్ళీ తడిగి చాటున అమ్మగారు కనబడ్డారు. అయిపోయింది కార్యక్రమం, ఎవ్వరికీ చెప్పలేదు, మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. ఎందుకంటే అమ్మని అదే పనిగా తాను చూసినా తనని అమ్మ చూసినా మళ్ళీ పూర్వాశ్రమ అనుబంధాలు గుర్తొస్తాయని వెళ్ళిపోయారంతే, ఆ ప్రదేశం విడిచిపెట్టి. ఆఖరికి అవతార పరిసమాప్తి చేస్తూ విదేహముక్తికి వెళ్ళిపోతూ శరీరం వదిలిపెట్టే ముందు కూడా ఆ చిత్తరువు తెప్పించుకుని అమ్మ వంక ఒక్కసారి కన్నులతో పూర్తిగా సంతోషంగా చూసి కలవై వంక చూసి నమస్కరించి శరీరం వదిలిపెట్టారు. అమ్మని మించినటువంటి పూజనీయమైనటువంటి స్వరూపం లోకంలో ఇంకొకటి లేదు.
అన్ని వేళలా పూజింపబడవలసిన స్వరూపం ఏదైనా ఉంటే అమ్మ ఒక్కతే. సన్యాసి కూడా, పీఠాధిపతి కూడా తల్లిని గౌరవించి పూజించి నమస్కరిస్తాడు. ఇక సామాన్యుడి విషయం చెప్పవలసిందే ఉంది. ఆర్షధర్మమునందు తల్లిని గౌరవించడం, తల్లి పట్ల మర్యాదతో ఉండడం అన్నదానికి అంత పెద్ద పీట వేశారు. శంకరాచార్యుల వారు కేవలం అవతార స్వీకారం చేయడం కాదు, తల్లి పట్ల ఎంత గౌరవంతో ఉండాలో మనకందరికీ కూడా తన ఆచరణ చేత బోధించి చూపించారు. చిట్ట చివర తల్లిగారి ప్రాణోత్క్రమణం అవుతుంటే శంకరాచార్యుల వారిని స్మరిస్తే వచ్చారు. ఒక్క బంధువు దహన కార్యంలో సహాయం చేయలేదు. సన్యాసి తల్లి మేము దగ్గరికి రామన్నారు. అంటే శంకరాచార్యుల వారే అమ్మగారిని పట్టుకుని తీసుకెళ్లి ఆకుల మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే తల్లిగారి తలకట్టున ఒక కుటుంబం, కాళ్ళ కట్టున ఒక కుటుంబం మాత్రం నిలబడింది. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాలు, ఆ రెండు ఇంటి పేర్లని మాత్రం తలకట్టు కుటుంబం, కాళ్ళకట్టు కుటుంబం అనే అర్థం వచ్చే పేర్లతోటే పిలుస్తారు మలయాళ భాషలో. శంకరాచార్యుల వారి అమ్మగారిని ఆదరించిన కుటుంబాల రెండు కుటుంబాలని కేరళ రాష్ట్రంలో పరమగౌరవంతో పిలువబడతాయి ఇంటి పేర్లతోటి. శంకర భగవత్పాదులప్పుడు ఆమె శరీరంలో తునక కోసి ఆ శరీరాన్ని తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఆనాడు శంకరాచార్యుల వారు తల్లికిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడంలో కలిసి రాలేదు కనుక శంకర భగవత్పాదుల యొక్క శాప కారణంగానే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో వాళ్ళ ఇంటి పెరటిలోనే వాళ్ళ కుటుంబ వ్యక్తుల్ని సమాధి చేసుకునే అలవాటు వచ్చింది. శంకరాచార్యుల వారు వారింట్లోనే సమాధి చేశారు. అందుకే ఇప్పటికీ మీరు కాలడి వెడితే ఆ తల్లి ఆర్యాంబ యొక్క సమాధి శంకరాచార్యుల వారు ఏ ఇంట ఉన్నారో ఆ ఇంట్లోనే మీకు కనపడుతుంది, అఖండ జ్యోతి వెలుగుతూ కనపడుతుంది. అంతటి మహానుభావుడు శంకరులంటే. తల్లిని అంత గౌరవించినటువంటి మహాపురుషులు. అటువంటి శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉండకపోతే వారు భారతదేశం అంతటా కూడా 3 పర్యాయములు పాదచారి అయి ఎలా పర్యటిస్తారు? ఆశ్రమం అంగీకరించాలి. అలా సన్యాసి కాబట్టి తిరిగారు కాబట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మహానుభావుడు మళ్ళీ వేదాన్నంతటినీ కూడా ప్రమాణవాక్కుగా నిలబెట్టి ఇవాళ మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకరాచార్యుల వారి భిక్ష. శంకరులు లేనినాడు ఇవేమీ లేవు, కాలగర్భంలో ఎప్పుడో కలిసిపోయాయి. శంకరులు అవతారం వచ్చింది కాబట్టి ఇప్పటికే ఇవి అన్నీ బతికి బట్ట కట్టాయి. కాబట్టి శంకరులకి నమస్కారం చెయ్యకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉండదు. ప్రతి ఇంటా శంకరాచార్యుల వారి మూర్తి ఉండాలి, ప్రతి ఇంటా శంకరాచార్యుల వారికి నమస్కారం జరగాలి. అంతటి మహోత్కృష్టమైన అవతారం శంకరాచార్య స్వామి వారిది. శంకరాచార్యుల వారు ఒకసారి అలా వెళ్ళిపోతూ చెప్పులు కుట్టేవాడు ఒకడు చెప్పులు కుడుతుంటే నించున్నారు. ఇలా చూశారు. చూస్తే అతను చెప్పులు కుట్టడం ఆపి శంకరాచార్యుల వారు వచ్చారని నమస్కారం చేసి అన్నాడు, శంకర మీరు సర్వజ్ఞులని మీకు బిరుదుంది అన్నాడు. అవును ఉంది. సర్వజ్ఞులంటే అన్నీ తెలిసి ఉండాలిగా, చెప్పు కుట్టగలరా అని అలా. కుట్టగలను, ఇది కుట్టండి అన్నాడు. వెంటనే శంకరాచార్యుల వారు చెప్పులు కుట్టేవాడి దగ్గర కూర్చుని చెప్పు తీసుకుని సూది తీసుకుని ముక్కు మీద ఇలా అన్నారు. అనగానే వాడు కాళ్ళ మీద పడి. ఎందుకంటే శరీరంలో మిగిలిన చోట చెమట పట్టినా జిగురు ఉండదుట, ముక్కు చివర పట్టే చెమటకి జిగురు ఉంటుంది. అందుకే చెప్పులు కుట్టేవాళ్ళు సూదిని ముక్కు మీదే ఇలా అంటుంటారట. శంకరాచార్యుల వారు సూది తీసుకుని ఇలా అనగానే కాళ్ళ మీద పడిపోయాడు. బాబో మీ సర్వజ్ఞత్వానికి జోహారు, సూది ఇలా అనాలని కూడా మీకు తెలుసు అన్నాడు. అది శంకరులు అంటే. శంకరులకు తెలియని విషయం ఏమీ లేదు. కాబట్టి మనం అడగక్కర్లేదు మాట్లాడమని. ఆయనే దక్షిణామూర్తిగా ఉంటే మాట్లాడని వాడు శంకరాచార్యుల వారిగా ఉంటే మౌనాన్ని విడిచిపెట్టేసి ఈ భూమండలమంతా పర్యటించి ఎక్కడికొస్తే అక్కడ మాట్లాడుతూ భక్తి స్తోత్రాలు ఇచ్చారు, ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు, శివానందలహరి, సౌందర్యలహరి, ప్రాతస్మరామి స్తోత్రాలు. అసలు ఆయన ఇవ్వనిదేముంది? భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భాష్యాలు ఇచ్చారు. ఎంతమందితో ఎన్ని మాట్లాడారో, ఎంతమందిని అనుగ్రహించారో, ఎంతమందికి ఉన్నటువంటి అయోమయాలు పోగొట్టారో, ఎన్ని శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేశారో, ఎన్ని దేవాలయాలు పునర్నిర్మాణం చేశారో, మన మధ్యకి నడిచొచ్చి మనతో కలిసి తిరిగినటువంటి సులభ సాధ్యమైన అవతారం శంకర భగవత్పాదాచార్య స్వామి వారి అవతారం. కాబట్టి వినాయకం అపూర్వ శంకరం, ఇది మామూలు శంకరుడు కాడు, అపూర్వ శంకరుడు. ఇటువంటి శంకరుడు ఇంతకు ముందు లేడు.
అటువంటి శంకరుడు ఈ శంకరుడని పద్మపాదాచార్యుల వారు స్తోత్రం చేశారు. అంత గొప్ప శంకర భగవత్పాదులు. శంకరాచార్యుల వారు వైశాఖ శుక్ల పంచమి నాడు కాలడిలో అవతరించారు. ఎంత అవతారమైనా ఆయన కూడా సమాజాన్ని వైదికంగా ఉద్ధరించాలని అనుకున్నారు కాబట్టి వైదిక మార్గానికి కట్టుబడగలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆపత్సన్యాసం స్వీకరించి శాస్త్రోక్తమైన సన్యాసాన్ని గురువివ్వాలి. శాస్త్రోక్తమైన సన్యాసం తీసుకోవాలి అంటే అటువంటి గురువు గురించి శంకరులు బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? ఎక్కడో దక్షిణాన చివర ఉన్నది కాలడి. ఆ కాలడిలో బయలుదేరారు. శంకరులు ఎవరు? సామాన్యమైనటువంటి సన్యాసి కారు. కారణజన్ముడు, అవతార స్వీకారం చేసిన వారు. అందుకు అమ్మగారికి వరం ఇచ్చారు. శంకరుల జీవితం మొత్తం మీద శాస్త్రాన్ని ఒక్క అడుగు దాటి వేయడం అన్నది మీకు కనపడదు. అందుకే ఉన్మృధిత కాల లాంఛనం, ఒక్క నల్లమచ్చ లేని వ్యక్తి అని పేరు పెట్టారు పద్మపాదాచార్యుల వారు. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. ఆయన బయలుదేరారు. ఎన్నాళ్ళు ఉంటారు? ఆయన 100 ఏళ్ళు ఉంటానని చెప్పలేదు. ఆయన 8 ఏళ్ళు ఉంటానన్నారు. అప్పటికి అయిపోయింది. 5 సంవత్సరాలకు ఉపనయనం అయిపోయింది. చాలా తొందరగా సన్యాసం స్వీకరించేశారు. అవతార పరిసమాప్తి అయిపోతుంది. కాబట్టి శంకరాచార్యుల వారు భూమినంతటినీ కూడా, భరత భూమినంతటినీ కూడా 3 పర్యాయములు పాదచారి అయి పర్యటించారు. శంకరాచార్యుల వారు చిన్న పిల్లాడు, ఎంతంత కాళ్ళు ఉంటాయి, నడిచి వస్తున్నాడు. ఎప్పటికొస్తాడు హిమాలయ పర్వతాలకి? ఈ లోపల అయిపోదు ఆయన చేసుకున్న నిర్ణయం. కాబట్టి నువ్వెళ్ళు తొందరగా. ఎక్కడికి వెడతావు? నర్మదా నది ఒడ్డుకెళ్ళు. నర్మదా నది ఒడ్డున ఎందుకు కూర్చోవాలి? నీకు ఆ నర్మదా నదితోటి, అక్కడ ఉన్న రావి చెట్టుతోటి నీకో సంబంధం ఉంది, నీకు బాగా తెలుసు. అందుకని వెళ్ళి అక్కడ కూర్చో, అక్కడ గుహలో. అంటే వెంటనే గోవింద భగవత్పాదులు అన్నారు, తప్పకుండా వెడతాను, కానీ వచ్చినవాడు పరమశివుడని నాకు ఎలా తెలుస్తుందని అడిగారు. నువ్వు అడగక్కర్లేదు, ఆయనే చెప్పేస్తాడు రహస్యంగా. నేను శివుణ్ణని చెప్తాడు, నీకు అర్థమవుతుంది, వెళ్ళు. గోవింద భగవత్పాదులు బయలుదేరి వచ్చారు. శంకరాచార్యుల వారు శివావతారం కాలడీలో పుట్టి సన్యాసం తీసుకోవడానికి వస్తోంది. హిమాలయాల వరకు ఎక్కడొస్తుందయా? నువ్వే నర్మదా నది ఒడ్డుకెళ్ళు. రావి చెట్టుతో పరిచయం ఎందుకని? మరి అక్కడ కూర్చునే కదా మహాభాష్యం నేర్చుకున్నాడు ఆ చెట్టు మీద. అందుకని ఆ చెట్టు కింద ఉన్న తొర్రలోనే గుహలో కూర్చో, నీ దగ్గరికి వస్తాడు, గుర్తుపడుదువుగానివి. ఆయనకి నువ్వు సన్యాసమిస్తే మహానుభావుడు ఈ లోకంలో మళ్ళీ ధర్మాన్ని సుస్థాపనం చేస్తాడు, సువ్యవస్థితం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాడు. అటువంటి శంకర భగవత్పాదులకు ఉపకారం చెయ్యడం కోసం ఆయన ఇక్కడ వరకు రావలసిన అవసరం లేకుండా నువ్వే బయలుదేరి భూమధ్యంలో ఉన్నటువంటి నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఆ గుహలో కూర్చోమన్నారు. అంటే వెళ్ళి గోవింద భగవత్పాదాచార్యుల వారు అక్కడ కూర్చున్నారు. ఈ శంకరాచార్యుల వారు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఈలోగా పెద్ద వరదలు వచ్చాయి, గుహలోకి నీరు వెళ్ళిపోతోంది. గోవింద భగవత్పాదులు తలుచుకుంటే రక్షించగలని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ గుహ దగ్గర నిలబడ్డారు. నిలబడి మహానుభావ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నారు. ఆయన అంతర్ముఖత్వంలో ఉన్నారు. గోవింద భగవత్పాదులు మాట్లాడటం లేదు. శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి తన యోగశక్తి చేత నర్మదా నది వరదలతో ఉన్న నీటినంతటినీ కూడా తన కమండలంలోకి పట్టేశారు. ఆయన యోగశక్తి అటువంటిది. అప్పటికి ఆ గురువుని స్వీకరించకముందే అంతటి శక్తివంతులు శంకరులు. ఆ కమండలంలోకి పట్టుకుంటే అందరూ ఆ పిల్లవాడిని చూసి జైజేలు పలుకుతున్నారు. ఏమిట్రా ఈ అలగడని గోవింద భగవత్పాదులు కళ్ళు తెరిచారు. పిల్లవాడిని చూశారు. మహాస్ఫురద్రూపి, చెప్పే కదా, చిన్న మచ్చ కూడా ఉండదు ఒంటి మీద, మెరిసిపోతుంటారు శంకరాచార్యుల వారు. వారు చేశారు గురువష్టకం అని అద్భుతమైనటువంటి అష్టకం. అసలు శంకరాచార్యుల వారి గురుభక్తి అని నేను మాట్లాడితే ఎన్ని రోజులు చెప్పవలసి ఉంటుందో అటువంటి మాటలు మాట్లాడారు శంకరాచార్యుల వారి గురువుల గురించి. వారి వినయం అటువంటిది. వారే సాక్షాత్తు శంకరుడైన గురువు పేరు చెప్తే పడిపోయారంతే నేల మీద. దక్షిణామూర్తి అష్టకం చేసి ఒకేసారి దర్శనమిచ్చారు వ్యాసాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారు. ముగ్గురు ఒక్కసారి హిమాలయాల మీద దర్శనమిచ్చారు శంకరాచార్యుల వారికి. ముగ్గురి కాళ్ళ మీద పడి దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. అంతటి శంకరుడు. అది ఆయన గురుభక్తి అంటే. అంతటి మహానుభావుడు. శంకరుల పాదాలు పట్టుకుంటే వినయం గురుభక్తి అబ్బుతాయి. అటువంటి శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదుల దగ్గర నించున్నారు. కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగారు. ఎవరో తెలుసుకోవాలిగా, శివుడెవరో. అప్పుడు చెప్పారు, నేనెవరినో కాదయా, శివోహం శివోహం, నేనే శివుణ్ణి అంటూ స్తోత్రం చేశారు. నేను ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. గుర్తుపట్టారు, ఓహో వచ్చినవాడు శివుడని. అప్పుడు దీక్ష ఇచ్చి తత్వోపదేశం చేసి ప్రణవోపదేశం చేసి
సన్యాసనామాన్ని మార్చలేదు. పూర్వాశ్రమంలో ఉన్న నామం తీసేసి కొత్త పేరు ఇస్తారు సన్యాసంలో. ఇంతకుముందు ఆపత్ సన్యాసం తీసుకున్నా, ఇప్పుడు గురువు గారు ఇచ్చినది శాస్త్రీయ సన్యాసం. శాస్త్రీయ సన్యాసంలో మళ్ళీ కొత్త పేరు ఇవ్వాలి. కానీ గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారికి పేరు మార్చలేదు, శంకర అని అలాగే ఉంచేశారు. కారణం ఏమిటంటే శంకరోతి ఇది శంకర, లోకానికి శుభాలు చేయడం కోసం వచ్చినటువంటి శివావతారం. ఆయనకి పేరు మార్చవలసిన అవసరమే ఉంది. పుట్టినదాదిగా ఆ అవతార పరిసమాప్తి అయిపోయినా కూడా ఆయన గ్రంథముల ద్వారా లోకాన్ని ఉద్ధరిస్తూనే ఉంటారు. కాబట్టి పేరు మార్చనని శంకరాచార్య అని శంకర అన్న పేరే ఉంచేశారు. అప్పుడు గురువుగారి దగ్గర శాస్త్రీయ సన్యాసం తీసుకుని శంకరాచార్య అన్న పేరు పొందారు. వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు రచన చేశారు. ఆ బ్రహ్మసూత్రాలకి వ్యాసుల వారి హృదయానికి అనుగుణంగా భాష్యం చెప్పిన వారు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ చెప్పకపోతే వ్యాసాచార్యుల వారు అప్పుడు చెప్పారు, శివుడు వచ్చాడు శంకరులుగా, ఒక్క శంకరాచార్యుల వారే చెయ్యగలరు దానికి భాష్యం. అందుకే ఓ గోవింద భగవత్పాద, నీ దగ్గరికి వచ్చి శిష్యరికం తీసుకున్నప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం చెయ్యమని చెప్పు అన్నారు. గోవింద భగవత్పాదాచార్యుల వారు ఆదేశించారు శంకరాచార్యుల వారిని, కాశీపట్టణంలో కూర్చుని బ్రహ్మసూత్రాలకి భాష్యం చేయమన్నారు. ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యం చేస్తుంటేనే వ్యాసాచార్యుల వారు వచ్చారు. వచ్చి వృత్త బ్రాహ్మణ రూపంలో వచ్చి వాదన చేస్తున్నారు. ఇద్దరు వాదన చేస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి. పద్మపాదాచార్యుల వారు కనిపెట్టారు, వచ్చిన వారు వ్యాసుడు, ఇటు శంకరుడు, అటు ఉన్నవాడు విష్ణువు, ఇటు పక్క శివుడు, వీళ్ళిద్దరూ వాదించుకుంటే మాకేం తెలుస్తుందని, మహానుభావ మీ వాదన చాలించండి అని ప్రార్థన చేస్తే అప్పుడు వ్యాసుడు దర్శనమిచ్చారు. ఇచ్చి గోవింద భగవత్పాదుల ఆజ్ఞ మేరకు 8-16 ఏళ్ళు ఉండడానికి ఒప్పుకున్నారు భాష్య రచన కొరకు. ఈ భాష్యాన్ని చెప్పేవాడు లేడయా, నువ్వే ప్రచారం చెయ్యాలి, అవైదికమైన వాదనలన్నిటినీ ఖండించాలి, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాలి, అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించాలి. కాబట్టి నువ్వే మళ్ళీ ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండాలంటే అప్పటికి 8-16 అయింది, 16 మీద ఇంకొక 16 వచ్చి 32 సంవత్సరములు శరీరంలో ఉండడానికి పరమశివుడు ఒప్పుకొని శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీద ఉన్నాడు. ఆ కాశీపట్టణంలోనే మనీషా పంచకం చేశారు, భజగోవింద స్తోత్రం చెప్పారు. శంకర విజయాలు అని ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వెడితే నిజంగా ఎన్నాళ్ళు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది. అమ్మనుభావుడు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తూ, అమ్మ అన్నం ఒక్కటి పెట్టమని నేను అడగనన్నారు. అన్నం ఒక్కటి తింటే శరీరం పెరుగుతుంది, పెరిగిన శరీరం అన్నం చేతనే చచ్చిపోతుంది. ఈ శరీరానికి అన్నవికారం అని పేరు. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారే అంటారు, ఈ పైన కంటికి అవతలవాడి మాంసనేత్రానికి కూడా దొరికిపోయేటట్టుగా యువతల కనపడేటటువంటి శరీరం అంతా అన్నము యొక్క వికారమే, అన్న వికారమే మీ మాంసనేత్రానికి దొరికేట్టుగా నాలో ఉంటుంది. మీరు ఈయనే కోటేశ్వరరావు అని నన్ను చూస్తున్నారంటే నా శరీరాన్ని చూస్తున్నారు. ఈ శరీరం అంతా దేనివల్ల వచ్చిందంటే నేను తిన్న అన్నం యొక్క వికారం. దాని వలన పెరిగాయి సప్తధాతువులు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థములు పెరిగాయి. లోపల కూడా ఒకటి ఉంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి దొరకదు, బయటికి కనపడదు ఎవ్వరికి, అది లోపల నిక్షిప్తమై గుహ్యంగా ఉంటుంది రహస్యంగా. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ పాత్రకి శుద్ధి ఉంటే తప్ప అందులో జ్ఞానము అనేటటువంటి పాయసం పోయడం కుదరదు. అందుకే శంకరాచార్యుల వారు కేవలం అన్నం పెట్టమని అడగలేదు. మీరు లోకంలో చూడండి, ఎవరైనా అన్నం పెట్టమని అడిగాడు అనుకోండి, ఆకలితో ఉన్నవాడు, అమ్మ నాకు అన్నం పెట్టండి అంటారు. ఒక్క శంకరాచార్యుల వారే నాకు అన్నం పెట్టమ్మా అని అడగలేదు అన్నపూర్ణమ్మని. ఎవరు కాశీ వెళ్ళనివ్వండి, ఎవరు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి, ఏమంటారంటే అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అంటారు. అథవా నా కుటుంబంలో ఎవరికి అన్నం లేకుండా ఏడవకుండా చూడమ్మా అంటారు. ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమన్నారో తెలుసా? మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మ మా అమ్మ నువ్వే, మా నాన్నగారు శంకరుడు, నా కుటుంబం ఎవరో తెలుసా అమ్మ? శివభక్తులందరూ. శివభక్తులందరూ అంటే శంకరాచార్యుల వారు విష్ణుద్వేషి అని మీరు అనుకోకూడదు, తప్పు. అసలు శంకరాచార్యుల వారే విష్ణు సహస్రనామ స్తోత్రానికి అద్భుతమైన భాష్యం ఇచ్చారు. శంకరాచార్యుల వారే మొట్టమొదట లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం చేశారు. శంకరాచార్యుల వారే పూర్ణానదిలో కొట్టుకుపోతున్న కృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి తన ఇంటి పక్కన కృష్ణాలయాన్ని నిర్మాణం చేయించారు. శంకరాచార్యుల వారి అంత విష్ణుభక్తి తత్పరుడు
చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన అంతటి విష్ణు భక్తి తత్పరుడు మీకు ఎక్కడా కనపడడం. అందుకే అసలు శంకరాచార్యుల వారిని అనేక పర్యాయాలు రక్షించినటువంటి వాడు లక్ష్మీ నృసింహ స్వరూపం కాపాడింది. నరసింహస్వామి కాపాడారు ఆయన్ని. నిజంగా శంకరాచార్యుల వారి యందు ఎక్కడా మీకు కించిత్ భేదబుద్ధి కనపడదు. ఆయన ప్రతిరోజు ప్రతివాళ్ళు చేయవలసిన స్తోత్రం అని ఇచ్చింది ఏదైనా ఉంటే విష్ణుపరంగా ఆయన షట్పది స్తోత్రాన్ని ఇచ్చారు తప్ప చాలామంది తెలియక అమాయకత్వంతో ఓ మాట అనుకుంటారు, శంకరాచార్యులు వారు ఇలా విభూతి పెట్టుకుంటారు కాబట్టి కేవలం శివభక్తులు అనుకుంటారు. పరమ తప్పు. విభూతి పెట్టుకోవడం వైదికమైన మార్గం, అది వేదాంతర్గతమైనటువంటి విధానం విభూతి పెట్టుకోవడం. అంతేకాని విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శివభక్తులు అనుకోకూడదు. వైదిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటారు. అదేం దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం కాదు. శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకున్నారు అంటే కేవలం శివభక్తులు అనుకుంటే అమాయకత్వం. అది విభూతి పెట్టుకుంటే పరమాత్మ యందు భక్తులు, విష్ణుస్వరూపమునందు అపారమైనటువంటి భక్తి తత్పరులు. అసలు శంకరాచార్యుల వారు విష్ణుపరంగా చేసినటువంటి స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలు చేశారో వారికి అసలు అటువంటి భేదం లేనే లేదు శంకరాచార్యుల వారికి. అందుకే బాంధవా శివభక్తాశ్చ అంటే ఆయన ఉద్దేశ్యం శివుడి భక్తులు నా కుటుంబం అంటే విష్ణు భక్తులు నా కుటుంబం కాదని కాదు ఆయన ఉద్దేశ్యం. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే శివ శబ్దం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది, దుర్గా శబ్దం లక్ష్మీ అష్టోత్తరంలో ఉంది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనుందా లేదా? ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటే గుడ్డలు బాధేసుకోకూడదు. మేము వినవండి అలాగని. అది ఒకటిగా తత్వాన్ని అంగీకరించగలిగినటువంటి ఉదార హృదయం, అది శంకర భగవత్పాదులంటే. అందుకే మహానుభావుడు ఆయన అన్నారు, బాంధవా శివభక్తాశ్చ. అమ్మ నా బంధువులు ఎవరో తెలుసా? శివభక్తులందరూ నా కుటుంబం అమ్మా, నా బంధువులు. ఇంతమందితో భోజనానికి వచ్చానమ్మా. నా కుటుంబం ఎక్కడెక్కడ ఉందంటావా? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా ఇల్లు ఈ 3 లోకాలు అమ్మా అన్నారు. అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరికి అన్నం పెట్టమని అడిగారు? మనందరికీ అన్నం పెట్టమని అడిగారు తప్ప నాకు పెట్టమని అడగని వ్యక్తి శంకరులు ఒక్కరే. ఎవరమైనా నాకు పెట్టమని అడుగుతాం. ఒక్క శంకరాచార్యుల వారే అమ్మ అందరికీ అన్నం పెట్టమ్మా అని అడిగిన మహాత్ములు. ఆయన అన్నం పెట్టమని వదిలిపెట్టలేదు. అన్నపూర్ణ దగ్గరికి వెడితే ఎవడైనా అడిగేది ఏమిటంటే అన్నం పెట్టమని అడుగుతాడు. ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమని అడిగారో తెలుసా? జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు. అమ్మ తినడం ప్రయోజనం వద్దు. తినడం ప్రయోజనం అయిపోతే అదో సుఖం అయిపోతుంది. అది ఒక కాలమునందు ఏదైనా తినలేకపోయాడు అనుకోండి, తినలేకపోతున్నాడు ఏడుస్తాడు. అవి ఎక్కువ తిన్నాడు అనుకోండి, దాని కారణంగానే చచ్చిపోతాడు. అదో భ్రాంతి ఉండిపోతుంది. కాబట్టి అమ్మ తినడం ఎందుకో తెలుసా? వైరాగ్యం కోసం. వైరాగ్యం ఎందుకో తెలుసా? జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎందుకో తెలుసా? పరబ్రహ్మముగా నిలబడిపోవడం కోసం. అందుకనమ్మ జ్ఞాన వైరాగ్యములు పొందడానికి ఈ శరీరంలో ఉండడానికి కావలసిన అన్నం ఇవి. అంతేకాని అన్నం కోసం అన్నం తినే బుద్ధి నాకు వద్దమ్మా అన్నాడు. అది శంకరులు అంటే. అది అన్నపూర్ణాష్టకం అంటే. అన్నపూర్ణాష్టకం అంటే అందరూ అన్నం పెట్టడానికి అనుకుంటారు. ఒక్క శంకరులు ప్రారంభం ఎలా చేశారు? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోరపాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి. ఘోరపావనికరి అంటుంటారు, కాదు ఘోరపాపనికరి. ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఆవిడ్ని పిలుస్తూనే నిత్యానందకరి అని పిలిచారు. అది శంకరతత్వం అంటే. కేవలము ఏదో పుణ్యం చేసి ఆ సుఖం అనుభవించేద్దామంటాం కాదు. ఆ పుణ్యము చిత్తశుద్ధికారకమై దాని వలన జ్ఞానం అంగురించి ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను ఆత్మ అన్న అనుభవం నాకు రావాలి. దాని వలన నేను జీవన్ముక్తులను కావాలి. అమ్మా అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. నిత్యానందం, బ్రహ్మానందం, జ్ఞానానందం ఇవన్నీ పర్యాయ పదాలు. అమ్మా ఆనందాన్ని నాకు ఇయ్యమ్మా. అందుకు పనికి రావాలి నేను చదువుకున్న చదువు, అందుకు పనికి రావాలి నేను చేసిన పుణ్యం. అంతే తప్ప కేవలము కర్మ చేసి ఏదో దాని వలన కొంత పుణ్యం వస్తే ఆ పుణ్యం అంతా అనుభవించేద్దామంటే అనుభవిస్తావు, కానీ తర్వాత మళ్ళీ. కాబట్టి ఇది కుమరిలి భట్టుతో శంకరాచార్యులు వారు చేసిన ప్రతిపాదన. ఎవరితో? తుషాగ్ని యందు కాలిపోతున్నటువంటి కుమరిలి భట్టుకు చెప్పారు.
కాలిపోతున్నటువంటి కుమరిల భట్టు శంకర భగవత్పాదులు చేసిన ప్రతిపాదన విని తెల్లబోయాడు. అద్భుతమయ్యా మహానుభావ శంకరా, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ ఆలస్యం అయిపోయింది. నిజంగా కుమరిల భట్టుకు తెలియదని మీరు అనుకోకూడదు. మళ్ళీ సనాతన ధర్మంలో కర్మకాండని బలవత్తరం చెయ్యడం కోసం వచ్చిన అవతారం. అందుకే అక్కడ వరకు పూర్తి చేశాడు కుమరిల భట్టు. నా అవతారం పూర్తయిపోయింది. నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, మాహిష్మతీపురంలో ఉన్నాడు, మండనమిశ్రుడు అన్న పేరుతో. పరమకర్మవాది, నేనే నేర్పా. జ్ఞాన మార్గం అంటే ఒప్పుకోడు, భక్తి అంటే ఒప్పుకోడు. ఇదిగో ఇలా ఏదో కర్మ మార్గం వల్ల చిత్తశుద్ధి జ్ఞానం కలగాలంటే ఒప్పుకోడు. కేవలం పుణ్యం కోసమే కర్మకాండ కర్మకాండ, ఆచారకాండ ఆచారకాండ, అంతే. నా దగ్గరే నేర్చుకున్నాడు మండనమిశ్రుడని. వెళ్ళి వాడితో వాదించి ఆ మండనమిశ్రుడిని ఓడించన్నారు. శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు ఎక్కడున్నాడని అడిగారు. మాహిష్మతీపురంలో ఉన్నాడు. వెంటనే యోగ మార్గంలో బయలుదేరి వచ్చారు. అబ్బో, ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను కానండి, అవన్నీ అయ్యే పనులా. నిజంగా మండనమిశ్రుడి ఇంటికి వారు చేరడం, ఆ విశేషాలు లోకంలో దాని మీద ఎన్ని రకాలైనటువంటి కథలున్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో చెప్తే తెల్లబోతారు. అసలు దానికి ఒక ప్రత్యేకమైన కథ ఒకటి ఉంది. తాటి చెట్టుని ఉంచి ఎక్కడం, కళ్ళు తీసేవాడి దగ్గర నేర్చుకున్నారు శంకరాచార్యులు వారు. ఆయన తెలుసుకోవాలనుకుంటే ఎవరికై దగ్గరైన వినయంగా నేర్చుకుంటారు శంకరులు. అది ఆయన గొప్పతనం. అటువంటి శంకర భగవత్పాదులు యోగ మార్గంలో వెళ్ళారు మండనమిశ్రుడి ఇంటికి. వెళ్ళి మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా అని అడుగుదామని ఒక రేవు, అంటే ఒక నది ఒడ్డున ఉన్నటువంటి చోట ఆడవాళ్ళు బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి అడిగారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడని అడిగారు. వాళ్ళు పక్కున నవ్వి అన్నారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా? మండనమిశ్రుడి ఏ ఇంటి ముందు కట్టబడినటువంటి చిలుకల యొక్క పంజరాల్లో ఉన్నటువంటి చిలుకలు సంస్కృత భాషలో వేదమునందు ఉన్నటువంటి ప్రమాణములను గురించి చర్చ చేసుకుంటూ ఉంటాయో ఆ ఇల్లే మండనమిశ్రుడిది. అంటే ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆడవాళ్లలో కేవలం నీళ్లు తెచ్చుకునే వాళ్ళు అంత సంస్కృతం మాట్లాడతారు. మండనమిశ్రుడి ఇంటి ముందు కట్టినటువంటి పంజరాల్లో ఉన్న చిలకలు వేదం మీద ప్రమాణం గురించి చర్చిస్తాయి. అంటే లోపల ఉన్నవాడు ఎంతటి పండితుడు? సామాన్యమైన వాడా? ఎవరు వచ్చింది మండనమిశ్రుడుగా? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. కర్మకాండ ఆచరించాలి అంటే పక్కన భార్య ఉండాలి, లేకపోతే యజ్ఞం ఎలా చేస్తావు, యాగం ఎలా చేస్తావు, గోదానం ఎలా చేస్తావు? పక్కన భార్య ఉండద్దు. అందుకని భార్య ఉండాలి కాబట్టి సరస్వతీదేవి వచ్చింది సరసవాణిగా. అందుకని ఆవిడ ఇద్దరూ కలిసి ఉన్నారు ఆ గృహంలో. పైగా అసలు కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పరమ జాగ్రత్తగా చేసేది ఏది అంటే శ్రాద్ధ కర్మ. దాని పేరే శ్రాద్ధం. శ్రాద్ధం అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధగా చేస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకోరు పితృదేవతలు. మండనమిశ్రుడు శ్రాద్ధం పెడుతుంటే వ్యాసుడు జైమిని భక్తులుగా కూర్చుని ఉన్నారు. శంకరాచార్యుల వారిని లోపలికి ఎలా రాణిస్తాడు? మహాకర్మ మార్గంలో ఉన్నవాడు. కర్మ మార్గంలో ఉన్నవాడని గుర్తేమిటి? గోచి పోసి పంచె కట్టుకోవాలి, జుత్తు ఉండాలి, శిఖ ఉండాలి, మెడలో మాల ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కర్మ మార్గం సక్రమంగా సంసారంలో ఉండి కర్మ మార్గంలో ఉన్నాడని గుర్తు. అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తేమిటి? పిలక కూడా తీసేసి బోడిగుండు చేయించేసుకుంటారు. పిలక తీసి బోడిగుండు చేయించుకుంటే వాడు అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తు. ఇక వాడు సంసారంలో లేడని గుర్తు. క్షేత్రాలకు వెళ్ళినా బోడిగుళ్ళు చేయించుకొని రాకూడదు, పిలక ఉంచుకుని బోడిగుండు చేయించుకోవాలి. కాబట్టి శిఖ ఉన్నటువంటి మండనమిశ్రుడు శిఖ లేకుండా బోడిగుండు చేయించుకున్న శంకరాచార్యుల వారిని చూస్తే ఆదరిస్తాడా? లోపలికి రాణిస్తాడా? దగ్గరికి రానివ్వడు. ఆయన కర్మ మార్గావలంబకుడు, మీమాంసకుడు. ఆయన దూరంగా బాగుంటాడు. అందుకని లోపలికి రానివ్వడు. కాబట్టి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో ఇంటి పైకప్పులోంచి కిందకి దిగారు. అసలే శ్రాద్ధం పెడుతున్నాడు. అప్పుడే వ్యాసుణ్ణి జైమినిని భోజనానికి కూర్చోబెడుతున్నాడు. కూర్చోబెట్టేటప్పుడు శంకరాచార్యుల వారు దిగారు కాషాయం బట్ట కట్టుకుని. పిలవడమే ముండి అని పిలిచాడు. ఎవడ్రా బోడిగుండు వాడా లోపలికి వచ్చావు అన్నాడు శంకరాచార్యుల వారు. మండనమిశ్రుడు ఆయన అంత తమాషాగాను మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వ్యాసుడు జైమిని జోక్యం చేసుకున్నారు. తప్పయ్యా, తద్దినం పెట్టే వేళటికి వచ్చాడు. ఎంతైనా సన్యాసి, అలా నింద చేయకూడదు, ఆయనకి భోజనం పెట్టన్నారు. అంటే మండనమిశ్రుడు అన్నాడు, మీకు భోజనం పెడతాను, తినండి, భిక్ష చెయ్యండి అన్నాడు. సంసారి ఎప్పుడు తిన్నా భిక్ష కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ దీక్షలో ఉన్నా భిక్ష చేస్తున్నానన్న మాట అనడానికి మీకు అధికారం లేదు, వేదం ఇవ్వలేదు. భిక్ష చేశానంటే మీరు సంసారం వదిలేశారని గుర్తే, సన్యాసని గుర్తు. భిక్ష ఎప్పుడు తీసుకుంటారంటే ఒక్క సన్యాసి అయితేనే.
భిక్ష ఎప్పుడు తీసుకుంటాడంటే బ్రహ్మచారిగా ఉంటేనే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను భిక్ష చేస్తున్నానన్న మాట అనకూడదు, భిక్షకి రెండని పిలవకూడదు, ఒకవేళ తెలియని వాడు పిలిస్తే వెళ్ళకూడదు. భిక్ష అన్న మాట లేదు సంసారికి. అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారిని భిక్ష చేయమన్నాడు. సన్యాసి కాబట్టి భిక్ష చెయ్యాలి. మిగిలిన వాళ్ళు వ్యాసుడు సంసారి, జైమిని సంసారి, వాళ్ళు భిక్ష చెయ్యరు, దేవతార్చన చేస్తారు. దేవతార్చన అంటే ఈశ్వరుని యొక్క అర్చనాంతర్భాగంగా భోజనం చేస్తారు. వాళ్ళతో పాటు పెట్టాడు. శంకరాచార్యులు వారు అన్నారు, నేను ఈ భిక్ష కోసం రాలేదు, వాద భిక్ష కావాలన్నాడు. ఏ వాద భిక్ష కావాలన్నాడు? కర్మ మార్గం నువ్వు పాటిస్తున్నది దోషభూయిష్టంగా ఉంది కాబట్టి నాతో వాదించన్నారు. భోజనం మీరు భిక్ష చేయండి వాదిస్తానన్నాడు. అయిపోయింది. ఆయన తినాలి, పితృశేషం. ఆ తద్దినం పెట్టినప్పుడు వెంటనే భోజనం అయిపోవాలి కాబట్టి ఆయన కూడా భోజనం చేసేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత జైమిని వ్యాస భగవానుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు మండనమిశ్వరుడు వాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే ఎవరు గెలిచారో చెప్పగలిగిన వాడు ఎవరు చెప్తారు? అందుకొచ్చింది సరస్వతీదేవి గృహిణిగా. మరి గృహిణిగా వస్తే తప్ప కర్మ మార్గంలో నిలబడడం కుదరదు. మండనమిశ్వరుడు మహాతల్లి ఆ ఉభయ భారతినే న్యాయ నిర్ణేతగా ఉండమన్నారు. న్యాయ నిర్ణేతగా ఉండమంటే జయాపజయములు విధి నిర్ణీతములు. తన భర్తే గెలుస్తాడని ఏమిటి నమ్మకం? ఒకవేళ మండనమిశ్వరుడు ఓడిపోయాడు అనుకోండి, మా ఆయన ఓడిపోయారండి అని చెప్పేస్తే సరిపోదు. శంకరాచార్యుల వారికి మండనమిశ్వరుడికి మధ్యలో ఒప్పందం ఉంది. మన ఇద్దరం వాదించుకుందాం. ఒకవేళ మండనమిశ్వరుడు ఓడిపోతే కర్మ మార్గాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసేసుకోవాలి. శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆమరణంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అంటే సన్యాసం వదిలిపెట్టేసి గృహస్థాశ్రమంలోకి వస్తానన్నారంటే అది తప్పు. అలా లేదు. ఆమరణంత ప్రాయశ్చిత్తం అంటే ఇక ఆయన అన్నం కానీ నీళ్లు కానీ ముట్టుకోరు. ముట్టుకోకుండా కూర్చుని శరీరం పడిపోయేదాకా అలా ఉండిపోయి శరీరాన్ని పడగొట్టేస్తారు. ఆమరణంత ప్రాయశ్చిత్తం నేను తీసుకుంటా, నువ్వు ఓడిపోతే సన్యాసం తీసుకోవాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానన్నాడు మండనమిశ్వరుడు. న్యాయ నిర్ణేతగా ఉండి అంత న్యాయం చెప్పి భర్త ఓడిపోతే భర్త ఓడిపోయాడు అని చెప్పగలిగినటువంటి ధీరోదాత్తురాలు అది ఉభయ భారత అంటే. మణిపూస ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీలలో ఆమె. ఆ తల్లి అంగీకరించింది. తన నోటితో ఒకవేళ భర్త ఓడిపోతే మీరు ఓడిపోయారని ఎలా చెప్పడం అని ఆలోచించి తన శక్తిని 2 పూలదండల్లోకి ప్రవేశపెట్టింది. ఇద్దరి మెళ్లల్లో పూలదండలు వేసుకోమంది. పూలదండలు వేసుకుని వాదన మొదలుపెట్టండి. ఎవరి వాదన బలహీనమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడకపోతే, ఎవరి వాదన చేస్తున్నప్పుడు ఓడిపోతున్నారో వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోవడం మొదలు పెడుతుంది. ఎవరి వాదన సత్యమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడితే, ఎవరు వాదనలో క్షణక్షణం శక్తి పొందుతుంటే వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రారంభించండి వాదన. అది ఎన్నాళ్ళు జరిగిందో తెలుసా అండి వాదన? 21 రోజులు జరిగింది. మండనమిశ్వరుడికి శంకరాచార్యుల వారికి 21 రోజులు అయిపోయింది. మండనమిశ్వరుడికి అర్థమవుతోంది తను ఓడిపోతున్నాడని. ఎందుకని పూలదండ సాగిపోతోంది దారానికి. శంకరాచార్యుల వారి మెడలో దండ నవనవలాడుతూ అలాగే ఉంది. 21 రోజులు అయిపోయిన తర్వాత లోపల నుంచి ఉభయ భారతి బయటికి వచ్చింది. ఇద్దరూ భిక్షకి రెండంది. ఇద్దరూ భిక్షకి రెండంటే అయిపోయింది. మా ఆయన ఓడిపోయాడు, సన్యాసం తీసుకుంటాడు కాబట్టి ఇక ఆయనకి సంసారం లేదు. మండనమిశ్వరుడు సన్యాస స్వీకారం చేయవలసి వచ్చింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఆయనకి సురేశ్వరాచార్య అన్న సన్యాసనామాన్ని ఇచ్చారు. ఉభయ భారతి ఇక ఈ లోకంతో నాకు పనే ఉంది భర్త లేనప్పుడు, అందుకని నేను ఈ లోకంలో ఉండను, నేను సత్యలోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పి సరస్వతీదేవిగా మారి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. శంకరాచార్యుల వారు ఈ జాతి మరిచిపోకూడని గొప్ప సేవ వారు చేసింది. ఎక్కడికి వెళ్ళిపోతావో, నా దేశంలో పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా సరస్వతీ కటాక్షం ఉండాలి. అందుకే నిన్ను నేను సమంత్రకంగా ఎక్కడో అక్కడ ప్రతిష్ఠ చేస్తాను, నువ్వు నిలబడని చెప్పి ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి సరస్వతీదేవిని వనదుర్గ మంత్రాలతో కట్టేశారు. మీరు ఎప్పుడైనా వనదుర్గ హోమం చూశారో లేదో? వనదుర్గ హోమం మంత్రాలు వింటే భయం వేస్తాయి. కొన్ని మంత్రాలు అలా ఉంటాయి. ఆ మంత్రభాగం ఆ మంత్రాలతో కట్టారు. కట్టేస్తే సరస్వతీదేవి అంది, అయితే సరే నువ్వు నడు, నీ వెంట నేను నడుస్తా. నేను నీ వెనక వస్తున్నానని గుర్తు ఏమిటంటే నా పాద మంజీరముల ధ్వని నీకు వినపడుతూ ఉంటుంది.
ఎక్కడైనా నువ్వు ఆగి వెనక్కి తిరిగి చూశావా నేను అక్కడ ఉండిపోతాను. సరే రమ్మన్నారు. శంకర భగవత్పాదులు దక్షిణ దేశం వైపుకి వెళ్ళిపోతూ ఆ తుంగా నదీ తీరంలో నడుస్తున్నారు. నడుస్తుంటే అక్కడ ప్రకృతిని చూసి పరవశించిపోయారు. అది ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి పవిత్ర భూమి. మంచి ఎండాకాలం, ఇప్పట్లాగే ఆ ఎండాకాలంలో ప్రసవ వేదన పడుతూ డస్సిపోయి ఉన్నటువంటి ఒక కప్పకి ఒక నాగుపాము వచ్చి పడగ పెట్టి నీడనిచ్చి సేద తీరుస్తోంది. ఇప్పటికీ ఉంది శృంగేరిలో ఆ ప్రదేశం. అలాగే ఆ శిల్పాన్ని చెక్కి ఉంచారు ఆ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా. శంకరులు చూసి ఆశ్చర్యపోయారు. పుట్టుకతో వైరం కప్పకి పాముకి. అటువంటి కప్పకి పాము పడగబట్టింది అంటే ఇది ఎవరో ఒక మహాపురుషుడు తపస్సు చేసిన తపోభూమి, ఇక్కడ నేను పీఠం పెట్టాలనుకున్నారు అని ఒక్కసారి అంతర్ముఖులై ఆలోచించారు. ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం అని కనిపెట్టారు. అందుకే ఇప్పటికీ ఎప్పుడు వానలు పడుతూనే ఉంటాయి అక్కడ. ఇంత పవిత్ర భూమి కదా, ఇక్కడ నేను పీఠం పెట్టాలనుకుంటూ తుంగానది ఇసుకలోంచి నడుస్తున్నారు. సరస్వతీదేవి తుంగానది ఇసుకలోకి వచ్చింది. ఆ ఇసుకలోకి రావడంలో ఆవిడ పాదాలు ఇసుకలోకి కూరుకున్నాయి. మెల్లిగా పాదం వేస్తూ ఆవిడ నడుస్తుంటే భూమి మీద నడిచినప్పుడు వినపడినట్టుగా మంజీరముల శబ్దం వినపడదు. ఇసుకలో కడితే ఆవిడ శబ్దం వినపడలేదు. వినపడకపోతే శంకరాచార్యుల వారు ఏమిటి సరస్వతీదేవి మంజీర శబ్దం వినపడలేదని వెనక్కి తిరిగి చూశారు. సరస్వతీదేవి నిలబడిపోయింది. నువ్వు వెనక్కి తిరిగి చూశావు కాబట్టి ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ ఉండిపోతానంది కాబట్టి ఆమెని చందన దారువులోకి తీసుకున్నారు. చందన వృక్షం యొక్క దారులోకి సమంత్రకంగా ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ అపరశంకరావతారమైనటువంటి విద్యారణ్య స్వామి వారు అమ్మవారిని విగ్రహంలోకి తీసుకుని చందన దారువుని విద్యాశంకర దేవాలయంలో ఉంచారు. ఇప్పటికీ మీరు శృంగేరి వెడితే విద్యాశంకర దేవాలయంలోకి వెడితే ఓ మూల ఒక ముసీల ఆవిడ పట్టుచీర కట్టు కూర్చున్నట్టుగా కనపడుతుంది. మనిషి కూర్చుంది అనుకుంటారు చాలామంది. అది చందనదారు శారద శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసిన మూర్తి. తర్వాత విద్యాశంకర దేవాలయంలో పెట్టి విద్యారణ్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ శారదని సరస్వతీదేవిని శృంగేరిలో నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులే. ఇప్పటికీ సరస్వతీదేవి